ప్రేమలో నడవాలి, ఆ ఫెయిత్ లో మేనిఫెస్ట్ అవ్వాలి. ఇవన్నీ రెవల్యూషన్స్ చెప్పేది ఏమంటే అందరి మీద చూపిస్తాను. అందరూ నేను చెప్పేది రెవల్యూషన్ తో నేను చెప్తున్నా. ఈ రెవల్యూషన్ అనేది నేను పదులు చేయబడేటప్పుడు ఇస్తాను. నేను ఇంకా వేరే లోకంలో నేను తీసుకువెళ్ళేటప్పుడు ఏదో ఒక దానికి ప్రతించారు. ఏది ఉంటే దాన్ని విసురు, పొల విసురు, ఈ ప్రేయర్ ద్వారా పట్టబడతారు. నీకున్నదాన్ని నువ్వు వాడితే దేవుడిగా నిన్ను వదిలిపెట్టాడు. నిన్ను వదిలిపెట్టాడు. నీకు లేని దాని గురించి నీ టైం కుదరదు. ఏది ఉన్నదో దాన్ని గట్టిగా వాడు అన్నిటికీ తగినటువంటి హార్వెస్ట్ దేవుడు నీకు చేస్తాడు. నీ లైఫ్ అన్నది ఇంత స్పెషల్ గా దేవుడు చేస్తున్నాడు. అద్భుతాలు మీ జీవితంలో, నీ ఫ్యామిలీలో, నీ జాబ్ లో, నీ వర్క్ ప్లేస్ లో, నీ కొలీగ్స్ లో, నీ సరౌండింగ్స్ లో క్లియర్గా కనిపిస్తుంది. చిన్న చిన్న బేబీస్, చిన్న చిన్న ఎవ్వరు సంబంధాలు ప్రతి ఒక్కరు లోపల ముసలితనం అయిపోవాలి. ఇన్సైడ్ లో ముసలితనం అంటే ముద్దులైపోవాలి. లోపల స్పెషల్ గా చేస్తుంది. నువ్వు వెపన్స్ నువ్వు రెడీ అయి ఉంటాయి. నీ వెపన్స్ నువ్వు రెడీ అయి ఉంటాయి. నువ్వు వాటి కోసం నువ్వు ఎదురు రాసిన పని ఎదురు రాసిన కోసం ఉండదు. అమౌంట్ కూడా సూపర్ ట్రాన్సాక్షన్ జరుగుతుంది. దేవునికి ఏ సోర్స్ అవసరం లేదు. దేవుడు చేయాలంటే సోర్స్ తోటి మాత్రమే అవసరం లేదు. దేవునికి ఎట్లా ఎప్పుడు ఏ విధంగా ఇస్తాడో మనకు అర్థం కాదు. కానీ 100% దేవుడు ఖచ్చితంగా దేవుడిని అద్భుతం చేస్తాడు. అంటే నీకు ప్రెగ్నెన్సీ అయినా, మ్యారేజ్ అయినా, లేకపోతే నీ అప్పులు ఫ్రెండ్స్ అవ్వాలన్నా, నీ పిల్లల మ్యారేజెస్ అయినా ఏదైనా మౌంటైన్ చేయకూడదు. మౌంటైన్ చేయకు. నీ అవసరాన్ని మౌంటైన్ చేయకు. దేవుని చేయి మౌంటైన్. దేవుని పెద్దగా చెయ్యి. దేవుని లైఫ్ లో అన్ని సింపుల్ గా అయిపోతాయి. కొంతమంది అద్భుతంగా సక్కినట్టు ప్రతి దానికి ప్రాబ్లం, ప్రతి దానికి కంప్లైంట్, ప్రతిది కూడా వాళ్ళ లైఫ్ లో ప్రాబ్లమ్ తో ఉన్న మైండ్ తో చూస్తే అన్ని ప్రాబ్లమ్స్. ఏ మనిషి చూసినా నీకు ప్రాబ్లమే అవుతుంది. ఏ మనిషిలో చూసినా నీకు ఏదో ఒకటి లోపమే కనిపిస్తుంది. అది మన వంతుగా మీకు కనపడాలి. ఒకటే దేవుని ప్రేమని కనపడాలి. లవ్ కనపడితే అప్పుడు ఏం చేస్తావు? ఆ వ్యక్తి కోసం ఒకటి ప్లస్ పాయింట్. ఆ వ్యక్తి కోసం నువ్వు ప్రేర్ చేస్తావు. ఆ ఆత్మ కోసం నువ్వు ప్రేర్ చేస్తావు. అది నీ సిస్టరో, నీ బ్రదరో, లేకపోతే నీ బ్లడ్ రిలేషనో అన్నట్టుగా నువ్వు చేస్తావు. అంటే తేడా అనేది తెలియకుండా అయిపోతుంది. మీకు